హాయ్ ఫ్రెండ్స్. ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే లాస్ట్ బిల్‌కి రెడీగా ఉందన్నమాట. అంటే లాస్ట్ బిల్ వరకు చేసేసారు. అండ్ లాస్ట్‌లో నేనైతే లాస్ట్ బిల్ కోసం ఏమేమి చేయాలో అది కూడా క్లారిటీగా చెప్తాను. లాస్ట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేస్తది. అంటే వైరింగు కింద ఏం కాకుండా కూడా లాస్ట్ బిల్ అయితే కొడుతున్నారు. లాస్ట్‌లో చెప్తాను. వీడియో అయితే ఫస్ట్ చూసేయండి. ఈ ఇల్లుకైతే పెయింటింగ్ అయితే వేసేసారు చూస్తున్నారు కదా. అండ్ మెట్ల కింద అయితే బాత్రూమ్ కడుతున్నారు. బాత్రూమ్ కోసం అయితే ఒక డోర్ అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా బాత్రూమ్ అయితే కట్టలేదు. లోపల కూడా బాత్రూమ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ లాస్ట్ బిల్లు చేస్తున్నారు. సేమ్ 2 డోర్స్ అయితే వేసుకున్నారు అందరిలాగే. అంటే ఒక డోర్ కూడా వేసుకోవచ్చు. కానీ 2 డోర్స్ అయితే వీళ్ళు వేసుకున్నారు. చూస్తున్నారు 2 డోర్లు కూడా కంప్లీట్గా డోర్ కూడా వేసేసారు. అలాగే కిటికీలకైతే డోర్ అయితే వేయలేదు ఇంకా. కానీ అవి కూడా వేయాలి లాస్ట్ బిల్ కోసము. ఓనర్ అయితే ఇతనే, ఇది వీళ్ళదే ఈ ఇల్లు. అండ్ డబుల్ బెడ్రూమ్ కదా, అదొక ఇల్లు. సారీ, అదొక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము. 2 బెడ్రూమ్లో కూడా కింద అయితే టైల్స్ వేయలేదు. చూస్తున్నారు కదా, నార్మల్గా అలాగే ఉంది. కింద టైల్స్ ఏది వేయలేదన్నమాట. సిమెంట్ కూడా చేయలేదు. కిటికీకి అయితే డోర్ వేయలేదు. దీంట్లోనే బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. చూడండి, అసలు ఎలాంటి వర్క్ అయితే అవ్వలేదు. ప్లంబింగ్ అవ్వలేదు, వైరింగ్ అవ్వలేదు, అసలు ఏం అవ్వలేదు. కానీ లాస్ట్ బిల్లుకి అయితే కొట్టుతామని చెప్పారు ఈ మేడం అయితే. చూస్తున్నారా, వైరింగ్ కూడా మీకు ఎక్కడ ఉండదు. వైరింగ్ ఈ ఇల్లు ఎక్కడ కూడా వైరింగ్ అయితే ఉండదు. ఈ ఫస్ట్ బెడ్రూమ్ సారీ, చిల్డ్రన్ బెడ్రూమ్. అంటే అటాచ్ బాత్రూమ్ ఉంది కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇదే బెడ్రూము. దీంట్లో కూడా సేమ్ అంతే. సజ్జలు ఉన్నాయి, సెల్ఫ్లు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. చూడండి మీరు, వైరింగ్ అయితే ఎక్కడ అసలు ఏది ఉండదు. పైన మాత్రమే వేస్తారు. ఇది పూజ గది. పూజ గది పైన అయితే ఇలా ఇది వేసుకున్నారు, పైన స్టోరేజ్ కోసం. ఇదైతే చాలా మంచి ఐడియా. పైన స్టోరేజ్ పెట్టుకుని హాయిగా క్లోజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే పూజ చేసుకోవచ్చు. అండ్ ఇది కిచెన్. కిచెన్ కోసం ఇది సింక్ వీళ్ళు మనం టైల్స్తోనే వేసేసుకుంటున్నారు. మళ్ళీ మనం తీసుకొస్తాం కదా ఐరన్ది, అవి అద్దనుకుంటున్నారు. ఎందుకో వాళ్ళకి తెలియలేదు. ఇలా అయితే వేసుకున్నారు. దీంట్లో మనం టైల్స్ కానీ లేదా గ్రానైట్ కానీ వేసుకొని కింద అయితే హోల్ పెట్టుకుంటారు. అక్కడ నుంచి వెళ్తుంది. ఇదైతే మనం స్టవ్ పెట్టడానికి అండ్ అలాగే సామాన్లు పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్లు అయితే వేసేసుకున్నారు. కిటికీలు కూడా అండ్ పైన సజ్జలు కూడా వేసుకున్నారు. ఎవరికైనా ఈ మ్యాప్ నచ్చితే ఈ మ్యాప్ కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియోలో ఉందిగా, ఆ మ్యాప్ వేరు అండ్ ఈ మ్యాప్ వేరు. అండ్ లాస్ట్ బిల్కి ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇల్లు కట్టడానికి మొత్తం దగ్గరగా 11 లక్షలు దాటి 12 లక్షల దాకా అయిందని చెప్పారు. ఇప్పుడు చూపించాను ఇంత చేయడానికి అంత అయిందని చెప్తున్నారు ఈ ఓనర్ అయితే. ఇంకా వైరింగ్ చేయలేదు. కింద అయితే మనం చూసాం కదా, పుట్టి కూడా వేయలేదు. వీళ్ళైతే డైరెక్ట్ పెయింటింగ్ వేసేసారు. కింద మనకు టైల్స్ కూడా వేయలేదు. వైరింగ్, టైల్స్, ఇంకా మనం కిటికీకి అయితే డోర్స్ కంప్లీట్ వేయాలి. ఇవి ఇంకా వర్క్ అయితే మిగిలి ఉన్నాయి. వాళ్ళకు బిల్ చేస్తామని చెప్పారంట. అవి అంటే పెయింటింగ్ వేసి మీరు డోర్స్ వేసుకుంటే చాలు, మీకు లాస్ట్ బిల్ అనేది వచ్చేస్తుందని చెప్పారంట. అందుకనే ఇలా అయితే మొత్తం వేసుకున్నారు. అండ్ నేను కూడా అడిగాను ఏ మేడంకి, అవును డోర్స్ అండ్ విండోస్ ఫిక్స్ అయ్యి పెయింటింగ్ ఉంటే చాలు, మేమైతే లాస్ట్ బిల్ కొడుతున్నాము అని చెప్పారు. అది ఎవరైనా డబ్బులు లేక ఆగిపోతుంటే పెయింటింగ్ వేసి డోర్స్ వేసేయండి. అన్ని కిటికీలకు కూడా డోర్స్ ఉండాలి. వేసేస్తే లాస్ట్ బిల్ అయితే కొట్టుకుంటున్నారు. అది వచ్చిన తర్వాత మనం అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.